యాంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమె తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడినప్పుడు టీటీడీ సేవకులు పంపిణీ చేసిన ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట కలకలం సృష్టిస్తున్నాయి. శివజ్యోతి ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు శ్రీవారి దివ్య ప్రసాదం పట్ల అగౌరవాన్ని, అపచారాన్ని సూచిస్తున్నాయంటూ హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా, దైవత్వంతో కూడిందిగా భక్తులు భావిస్తారు. అటువంటి పవిత్రమైన అన్న ప్రసాదంపై శివజ్యోతి ఆమె స్నేహితుడు చేసిన చిల్లర వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోల చిత్రీకరణపై నిషేధం విధించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ప్రసాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆమెపై వీడియోలో ఉన్న వ్యక్తులపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోలోకి అనవసరంగా ఆమె భర్త గంగులును కూడా లాగింది శివజ్యోతి. ఇక యాంకర్ శివజ్యోతికి వివాదాలు కొత్తేమీ కాదు. బిగ్ బాస్ షో తర్వాత ఆమె సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సంపాదించినప్పటికీ ఆమె తరచుగా ట్రోల్స్, విమర్శలకు గురవుతూనే ఉంటుంది. గతంలో వ్యక్తిగత విషయాలు, యూట్యూబ్ కంటెంట్ విషయంలోనూ ఆమె పలు వివాదాల్లో ఇరుక్కుంది. అయితే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో అత్యంత పవిత్రమైన ప్రసాదం విషయంలో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ఆమె పట్ల ఉన్న విమర్శలను మరింత పెంచేసింది. సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్లు దేవాలయాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. శివజ్యోతి గతంలో వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో పూజించిన విషయాన్ని, సప్త శనివార వ్రతం గురించి వీడియోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంత భక్తిని ప్రదర్శించిన వ్యక్తి ప్రసాదంపై ఇలా అనుచితంగా మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వివాదం రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో భక్తులు, హిందూ సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా శివజ్యోతి త్వరలోనే బహిరంగంగా క్షమాపణ చెప్పే అవకాశం ఉంది. అయితే శ్రీవారి ప్రసాదాన్ని అపహాస్యం చేసినందుకు ఆమె పరువుపై పడిన ఈ మరక తొలగిపోవడం అంత సులభం కాదనే చెప్పాలి.